చాలా మంది ఎగ్జామినేషన్ ఈ క్వశ్చన్ చూడగానే ఇంత సింపుల్ అనుకుంటారు, కానీ ఇదే సింపుల్ క్వశ్చన్ చాలా మంది రాంగ్ ఆన్సర్ పెడుతూ ఉంటారు. కావచ్చు మీరు ట్రై చేయండి. 625 డివైడ్ బై 5 డివైడ్ బై 25 డివైడ్ బై 5 డివైడ్ బై 5 వాల్యూ ఎంత అంటున్నారు. ఇది చెప్పడానికన్నా ముందు నేను మీకు చెప్పాలి, 24 డివైడ్ బై 8 ఉంది. దీన్ని నేను కావాలనుకుంటే 24 ఇంటూ 1/8 అని రాసుకోవచ్చు కదా. మరి దీని వాల్యూ అని చెప్పండి. దీని వాల్యూ ఎంత అంటే 3, అవునా కాదా? అంటే సింపుల్ గా ఏం చేశారంటే డివిజన్ ని ఇంటూ కింద మార్చుకున్నాను, అప్పుడు 8 కాస్త 1/8 అయింది, అవునా కదా? సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తాను. 625 డివిజన్ ని కాస్త ఇంటూ కింద మారుస్తున్నాను, అందుకని 5 కాస్త 1/5 అవుద్ది. నెక్స్ట్ డివిజన్ ని ఇంటూ కింద మారిస్తే 25 కాస్త 1/25 అయిపోద్ది. నెక్స్ట్ డివిజన్ ఇంటూ కింద మారిస్తే 5 కాస్త 1/5 అవుద్ది. నెక్స్ట్ డివిజన్ ఇంటూ కింద మారిస్తే 5 కాస్త 1/5 అయిపోద్ది. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 625 25 ఎన్ని టైమ్స్ పోయిందంటే 25 టైమ్స్ పోయింది. నెక్స్ట్ 25 5 ఎన్ని టైమ్స్ పోయిందంటే 5 టైమ్స్ పోయింది. 5 5 లో 1 టైం పోయింది. చివరికి ఏం మిగిలిపోయిందంటే 1/5 మిగిలిపోయింది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 1/5. ఇలాంటి క్వశ్చన్స్ ని ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. ఈ క్వశ్చన్స్ అన్నిటిని 60 సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసా? తెలియపోతే నేర్చుకుని మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి. ఒకసారి చూడండి. √12 ప్లస్ √12 ప్లస్ √12 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఏమవుద్ది? √12 మైనస్ √12 మైనస్ √12 సో ఆన్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఏమవుద్ది? √12 సో ఆన్ ఇన్ఫినిటీ ఆన్సర్ ఏమవుద్ది? √12 దీనికి ఆన్సర్ ఏమవుద్ది? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు చేయాల్సి ఏంటంటే ఇక్కడ 12 ఉంది కదా, ఈ 12 ని ఎలా రాసుకోవాలంటే మీరు n ఇంటూ n+1 ఫార్మ్ రాసుకోవాలి. సింపుల్ గా మాట్లాడంటే 2 కాంజుగేట్ నెంబర్స్ కింద రాసుకోవాలి. 2 కాంజుగేట్ నెంబర్స్ కింద రాయాలన్నప్పుడు ఇక్కడ చూడండి 12 ని ఏమని రాయొచ్చు అంటే 4 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు, అవునా కదా? సింపుల్ గా చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉండాలంటే 1 కింద కనపడాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ 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 ఉంది కాబట్టి అప్పుడు మీరు చేయాల్సి ఏంటంటే ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏమిటి అంటే 4, అందుకని దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే 4. అదే ఒకవేళ మైనస్ 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 ఉంటే కనుక ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏమిటి అంటే 3, అందుకే దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే 3. అదే ఒకవేళ ప్లస్ లేదు మైనస్ లేదు, జస్ట్ ఇలా సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంది అనుకోండి, అప్పుడు లోపల ఏది ఉంటే అది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లోపల 12 ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ 12 అవుతుంది. ఈ క్వశ్చన్ ఇన్ఫినిటీ వరకు లేదు, అప్పుడు ఏం చేయాలంటే లోపల 12 ఉంది కాబట్టి ఫస్ట్ 12 రాసేయండి. ఆ తర్వాత మీరు చేయాల్సి ఏంటంటే రూట్ అంటే 1/2, అవునా కదా? అందుకనే ఇది 1/2, ఇది 1/2, ఇది 1/2, ఇది 1/2. మీరు చేయాల్సిన ఏంటంటే డినామినేటర్ లో 2 ఉంది, అందుకనే 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే 16 వచ్చింది. పైన 1 తక్కువ రావాలి, 1 తక్కువ అంటే 15 వచ్చింది. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే 12 పవర్ 15/16 అవుద్ది. ఇలాంటి క్వశ్చన్